వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు పావు కిలో, పసుపు హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఉల్లిపాయ ముక్కలు కప్పు, ఒక ఉల్లిపాయని కట్ చేసుకుంటే సరిపోతుంది. కార్న్ ఫ్లోర్ 1.5 టీ స్పూన్, మైదా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఎగ్ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం, 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోండి పొడవుగా, నిమ్మకాయ 1, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి హాఫ్ టీ స్పూను. ఇవన్నీ మనం రెస్టారెంట్ స్టైల్ ఫ్రాన్స్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని ముందుగా దీనిలో కొంచెం ఉప్పు వేసుకొని దానిలోనే ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకోండి. దీనిలోనే కొంచెం పసుపు వేసి వీటిని బాగా ఇలా కలపండి. ఎందుకంటే ఈ పసుపు, నిమ్మరసం, ఈ ఉప్పు వేసాం కదా, ఇవి వేసి బాగా ఇట్లా పిసికినట్లయితే రొయ్యలు నీట్గా శుభ్రపడిపోతాయి. ఆ నీసు వాసన అంతా పోతుంది, పోయి శుభ్రంగా ఉంటాయి. ఇలా బాగా పిసికిన తర్వాత ఒక 2-3 నిమిషాలన్నా బాగా పిసకండి. ఎందుకంటే చూడండి ఇట్లా వాటర్ వస్తున్నాయి కదా, ఇవన్నీ నీసు నీళ్ళు. ఇవన్నీ తీసేసామంటే రొయ్యలు శుభ్రంగా ఉంటాయి. వీటిల్లో వాటర్ పోసుకొని ఈ వాటర్ అంతా వంపేసి ఈ రొయ్యల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా వంపేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, మైదా, కార్న్ ఫ్లోర్ 1.5 స్పూన్ వేసుకోండి. ఒక గుడ్డుని పగలకొట్టి వేసేయాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, మిరియాల పొడి, గుడ్డు, మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇది ఒక 5 నిమిషాలు నాననిచ్చి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి.
ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, దీంట్లో ఒక్కొక్క రొయ్యని తీసుకొని ఇలా వేసేసుకోండి. వేసుకున్నాం కదా, వీటిని బాగా వేగనివ్వాలి. ఇక్కడ నేను పెద్ద రొయ్యలు తీసుకున్నాను. మీరు తీసుకునే పని అయితే మీడియం సైజు రొయ్యలు తీసుకుంటే ఇంకా త్వరగా ఏగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి దాదాపు బాగా వేగాలంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే రొయ్య బాగా వేగిపోవాలి. రొయ్య రెడ్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. చూసారు కదా, రెడ్గా వస్తుంది. ఇవి ఇంకా బాగా వేగాలి. బాగా రెడ్ కలర్ వచ్చిందాక వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. కొంచెం ఇవి వేగడానికి టైం పడుతుంది, ఒక 10 నిమిషాలన్నా టైం పడుతుంది. కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. వేగుతూ ఉన్నప్పుడు పైవి కిందికి, కిందివి పైకి తిప్పుతూ ఉండండి, బాగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి. చూసారు కదా, రెడ్గా వచ్చేసాయి. ఇది రెస్టారెంట్స్లో అయితే మీకు కలర్ వేస్తారు, ఇక్కడ మనం హోమ్ మేడ్ కాబట్టి కలర్ యూజ్ చేయటం లేదు. కలర్ హెల్త్కి కూడా అంత మంచిది కాదు కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిల్ని ఇట్లన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం. వేరొక బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేదాకా వేయించుకున్నాం. ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం కలర్ మారుతుంది కదా, దీనిలోనే ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా, దీనిలో
ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం. మీకు కారం ఎక్కువ తింటే ఒక స్పూన్ వేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రాన్స్లో వేస్తున్నాం కదా, రొయ్యల్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసి ఒకసారి బాగా కలబెట్టండి. బాగా తిప్పాం కదా, దీంట్లోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసుకోండి. రొయ్యలను వేసి బాగా కలియబెట్టండి. ఇది ఎంతో రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మళ్ళీ మాడిపోతాయి. దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్, ఒకసారి గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి ముక్కలకి బాగా పట్టేటట్టు తిప్పండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఫస్ట్ వేసుకునే కంటే ఇప్పుడు వేసుకుంటే మంచి సువాసన, టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి పెట్టండి. అంతే, సింపుల్ రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇది పప్పుచారులో కానీ రసంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.